సంవత్సరం పేరుకి సంవత్సరంలో జరిగే ఘట్టాలకి ఎటువంటి సంబంధము ఉండదు. మనిషి పేరుకి అతని జీవితానికి సంబంధం లేనట్టే. మనం పెద్ద హరిశ్చంద్ర ప్రసాద్ అని పేరెడతాం, వాడు బతుకంతా అబద్ధాలే చెబుతాడు. పెట్టేవాళ్ళు కూడా వాడు సత్యవంతుడు కావాలని ఏం పెట్టలేదు. హరిశ్చంద్రులా చక్రవర్తి కావాలని పెట్టారు. వీళ్ళకి కావాల్సిన చక్రవర్తి అవడం, సత్యానికి కట్టుబడడం కాదు. మనం గొప్పదనాన్ని అంగీకరిస్తాం కానీ మంచిదనాన్ని అంగీకరించలేం. మనం గొప్పవాళ్ళు కావాలి, అందరూ గొప్పవాళ్ళు కావాలి. వాడు దుర్మార్గుడైనా పర్వాలేదు, గొప్పవాడు కావాలి. ఫేమస్, నాట్ గుడ్నెస్. ఆ గొప్పవాడు కావడం అనేది వదిలిపోయి మంచివాళ్ళు కావాలనేది లక్ష్యంగా పెట్టుకుంటే ఏ ఉగాదైనా ఒకటే. ప్రతి ఋతువు వసంత ఋతువే, ప్రతి సంవత్సరము ఆనందనామ సంవత్సరమే. అంచేత సంవత్సరం పేర్లన్నీ ఎలా ఏర్పడతాయంటే, ఇదివరకు ఎప్పుడో అవి ఏర్పాటు అయినప్పుడు కొన్ని వేల ఏళ్ల క్రితం జరిగిన ఘట్టాలను బట్టి, జరిగిన యుద్ధాలను బట్టి, పరిపాలించినటువంటి పాలకులను బట్టి, అప్పటి ప్రజల ఆనందాన్ని బట్టి రకరకాలుగా ఏర్పడతాయి. మన పంచాంగంలో ప్రత్యేకించి నక్షత్రాల పేర్ల మీద కూడా కొన్ని సంవత్సరాలు ఏర్పడతాయి. నక్షత్రాల గమనాన్ని బట్టి అక్కడ ఆ ప్రభావం కారణంగా వచ్చే అతివృష్టి, అనావృష్టి, క్షామం, కరువు మొదలైన వాటిని బట్టి కూడా పేర్లు ఏర్పడతాయి. పైగా మన సంవత్సరాల్లో ఎప్పుడూ ఒక తాత్విక రేఖ ఉంటుంది. ఒక బిడ్డకి పేరు పెట్టడంలో పూర్వకాలం తల్లిదండ్రులు చాలా తాత్వికంగా ఆలోచించేవారు. మహర్షులు ఇంట్లో పిల్లలు పుడితే పేర్లు పెట్టేవారు కాదు. కత్యాయనుడు అనే మహర్షి ఇంట్లో అమ్మవారు పుట్టింది. అమ్మవారి పేరు కాత్యాయని, ఎందుకంటే వాళ్ళ నాన్న పేరు, అంతకంటే ఏం లేదు. శకంభరుడు అనే మహర్షి ప్రార్థిస్తే కరువు కాలంలో అమ్మవారు ఆయన ఇంట్లో పుట్టింది. అమ్మవారి పేరు శాకంభరి, వాళ్ళ నాన్న పేరు శకంభరుడు, అంతకంటే ఏం లేదు. పేరు పెట్టేవారు కాదు. అప్పట్లో ప్రజలకి పేరు పెట్టే అలవాటు లేదు, పేరు తెచ్చుకునే అలవాటే ఉంది బాగా. వాళ్ళు ఏ రకంగా పేరు తెచ్చుకుంటే ఆ పేరు ఖాయమయ్యేది. అందుకని పేరు పెట్టేవారు కాదు. ఎవరు అంటే ఫలానా వారు అబ్బాయి అనేవారు. తండ్రి పేరు మీదో తల్లి పేరు మీద కౌంతేయులు, పాండవులు, అంతేగాని వాళ్ళ పేర్లు తరచు ప్రస్తావించడు వ్యాస మహర్షి. ధర్మరాజు, అర్జునుడు అంటూ ఎక్కువసార్లు చెప్పడు. చాలాసార్లు వాడిన పదం ఏంటంటే కౌంతేయులు, పాండవులు. కౌంతేయులు అంటే కుంతి కుమారులు, మాద్రేయులు అంటే మాద్రి కుమారులు, పాండవులు అంటే పాండురాజు కుమారులు. కౌరవులు అయితే ఇంకా చిన్నమాట కౌరవులు. 100 మందికి అదే పేరు. వాళ్ళ పేర్లు ప్రత్యేకించి కంఠస్థం చేస్తే చెబితే తప్ప మనకి తెలియవు ఎవరివి. అందరి పేర్లు కలిపి కౌరవులు అంతే. కురు వంశం వాళ్ళు కౌరవులు అంతే. అంచేత పేరుకి అంత ప్రాధాన్యం ఇయ్యలేదు ఇప్పుడు మనం ఊరికే బాగా తాపత్రయాలు పెంచేసుకుని పిల్లలకి పేరు పెట్టాలి అనగానే ఓ పెద్ద 3 నెలల టెన్షన్. దీనికోసం పత్రికలన్నీ తిరగేయడం, మాబోటిగాళ్ళందరినీ సంప్రదించడం, లలితా సహస్రం అంతా ఓ ఈ చివరి నుంచి ఆ చివరికి గాలించేయడం. మగపిల్లలైతే విష్ణు సహస్రం అంతా గాలించేయడం. ఇందులో ఎవళ్ళు ఒకళ్ళు విష్ణువు కాదు, ఒకళ్ళు లలిత కాదు. ఒకళ్ళు డాక్టర్, ఒకళ్ళు ఇంజనీర్ చేస్తారు, ఇద్దరు ఆస్ట్రేలియా పోతారు, ఇక్కడ ఉండరు. వీడికి లలిత అయితే విష్ణువు అయితే పని లేక. మన అజ్ఞానం అంతా ఇలాగే ఉంటుంది. ఇక్కడ ఒక పెద్ద పేరు పెట్టేస్తే వాడు ఏదో పెద్దవాడవ్వాలని మన ఉద్దేశం, మంచివాడవ్వాలనే ఉద్దేశం ఉండట్లేదండి. దయచేసి గమనించాలి. పిల్లలు మంచివాళ్ళు అవ్వాలని కోరుకోవాలమ్మా, పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు కావడం కాదు. పిల్లలు మంచివాళ్ళు కావాలని కోరుకోవాలి. ఆడపిల్లైనా మగపిల్లాడైనా మంచివాడే ఉండడం, సత్యానికి కట్టుబడడం, ధర్మానికి కట్టుబడడం ముఖ్యం. కానీ వాడు ఏదో చాలా గొప్పవాడు అవ్వడం, బాగా సంపాదించడం ముఖ్యం కాదు. సత్యానికి ధర్మానికి కట్టుబడితే వాడు ఎలాగూ గొప్పవాడు అవుతాడు, అనుమానమే లేదు. ఆ రకంగా గొప్పవాడు కావాలి. అందుకే మన సంవత్సరాల పేర్లు గమనిస్తే 3 విశేషాలు ఉంటాయి. ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత, ప్రజోత్పత్తి, ఆంగీరస, శ్రీముఖ, భావ, యువ, ధాత, ఇలా వరుసగా ఉంటాయి కదా. 60 సంవత్సరాలు మొత్తం. అందుకే మనం షష్ఠి పూర్తి చేసుకుంటాం తెలుగు వాళ్ళం. విదేశాల్లో కాదు, భారతదేశంలో కూడా షష్ఠి పూర్తి చేసుకునే పండగ అంత ఎక్కడ లేదు. తెలుగునాటే ఉంటుంది, దక్షిణ భారతంలో ఉంటుంది. ఎందుకంటే ఈ 60 సంవత్సరాల పంచాంగం అనేది మనకి దక్షిణ భారతానికి, అందున తెలుగునాట ప్రత్యేకం. ఇదే పంచాంగం అన్నిటా కొనసాగుతుందని మనం చెప్పలేము. ఉత్తర భారతంలో ఇది ఉగాదిగా ఎవరో పాటిస్తారో లేదో చెప్పలేము దానికి. అది రకరకాల పంచాంగాలు మళ్ళీ వేరుగా ఉన్నాయి నిజానికి. మనకి ఎందుకు వచ్చింది ఇది అంటే ఒక తాత్విక దృక్పథం. ఒక మనిషి ఇప్పుడు ఈ క్రోధినామ సంవత్సరంలో ఎవరైనా పుడితే మళ్ళీ ఆయనకి 60 అయ్యేసరికి క్రోధినామ సంవత్సరం వస్తుంది వరుసగా. అంటే ఒక రౌండ్ చూసేసాడు ఆయన, ఒక ఆవృత్తి. అంటే జీవితంలో ఒక సంతృప్తిని సాధించాడు. అన్ని సంవత్సరాలు నేను చూశాను అంటే ఏమిటి? ఇందులో క్రోధి ఉంది, ఆనందనామ సంవత్సరం ఉంది,
మన్మథనామ సంవత్సరం ఉంది, శృంగారానికి ప్రత్యేకగా. అక్షయనామ సంవత్సరం ఉంది. ప్రభవ అంటే పుట్టడం, అది ఉంది. విభవ అంటే వైభవం పొందడం, అది ఉంది. శుక్ల అంటే తెల్లగా స్వచ్ఛంగా ఉండడం, అది ఉంది. రుచిరోద్గారి అంటే నెత్తురు కక్కుకోవడం, అది కూడా ఉంది. ఇన్ని రకాల పేర్లు సంవత్సరాలకు ఎందుకు పెట్టారు అంటే 60 ఏళ్ల జీవితంలో నువ్వు ఆనందంగానూ ఉంటావు, దుఃఖము పడతావు, కోపము వస్తుంది, నెత్తురు కక్కుకుంటావు. అన్నింటికీ సిద్ధంగా ఉండు మహానుభావ. ఆ పరిణామాలు ఏవి మార్చేద్దామని చూడొద్దు. మనం పంచాంగం చూడగానే ఏమనుకుంటామంటే ఆదాయం 2, వ్యయం 11 అనుకోండి, కర్మకాలి. దీన్ని ఎలా మార్చేయాలని చూస్తాం. నీ వల్ల కాదు, బ్రహ్మదేవుడి వల్ల కాదు దాన్ని మార్చడం. మనం మార్చుకోగలిగింది మన మనస్సును ఒక్కటే. ఆదాయం 2, వ్యయం 11 అన్నప్పుడు నువ్వేం చేయాలి? వ్యయం ఎలాగూ ఆదాయం ఎలాగూ పెంచుకోలేవు, ఉన్నదే ఉంటుంది. ఏమవుతుంది? మహా అయితే ఇంక్రిమెంట్ ఇస్తారు, అదే ఉంది, 400 పెరుగుతుంది, అంతకంటే ఏం కాదు. ఆదాయం పెంచుకోవడం నీ చేతుల్లో లేదు, కానీ వ్యయం తగ్గించుకోవడం నీ చేతుల్లో ఉంది కదా. ఖచ్చితంగా భార్యాభర్త ఇద్దరు కూర్చుని మనకి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 11 ఉంది కాబట్టి మనం తట్టుకోలేం, కాబట్టి మన ఇద్దరి జీతాలు కలిపినా 1,50,000 మించి లేవు. కాబట్టి దీంట్లో ఏం చెయ్యాలి? ఇదివరకు ఏం పెట్టాం ఖర్చులు, ఇప్పుడు కొత్తగా ఏం పెట్టకుండా తగ్గిద్దాం అంటే వ్యయం తగ్గించుకోవచ్చుగా. అంచేది ఎప్పుడు ఆదాయం 2 రకాలుగా ఉంటుంది. ఒకటి మనం సంపాదించే ఆదాయం, 2 ఖర్చుల్లో తగ్గించుకోవడం ద్వారా మిగుల్చుకునే ఆదాయం. ఏది మన చేతిలో ఉందో అది ముందు మనం చెయ్యాలి. ఆదాయాన్ని పెంచుకోవడం మన చేతిలో లేదు. దీన్నే పాజిటివ్ థింకింగ్ అంటారు. అనుకూల దృక్పథం అంటే ఇదే. అక్కడి నుంచి పంచాంగాలు పట్టుకోవడం, తిరగేసేయడం. ఏమండి ఆదాయం 2, వ్యయం 11 ఉంది, ఇది మారాలంటే ఏం చేయాలంటే కాళహస్తి శ్రీశైలం వెళ్ళాడు, అక్కడ వాడికి వీడికి అగ్రిమెంట్, అంతకంటే లేదు. వెళ్ళమన్నాడంటే అర్థం అది. అక్కడ పూజారిని అక్కడ పెట్టాడు, వీడి దగ్గర ఎంత లాక్కోవాలో వాడికి చెప్పాడు అక్కడ. ఇది పెద్ద కంపెనీ ఇదంతా. ఈ మాయల్లోకి పోకండి దయచేసి. ఎవరు చెప్పినా నమ్మక్కలేదు, అది మారదు, అది జరగదు. అది దాన్ని మనం మార్చుకునే విధానం ఏమిటంటే మన మనస్సును మార్చుకోగలగాలి. అసలు ఈ మొత్తం సంవత్సరాలన్నింటినీ 3 20ల 60 కింద విభజించారు. 60 సంవత్సరాల ఒక ఆవృత్తి పూర్తిగా చూశాడు కాబట్టి మనిషికి షష్ఠి పూర్తి అయితే జీవితాన్ని మొత్తం చూసినట్టు లెక్క. అన్ని ఘట్టాలు, ఆనందదాయకమైన ఘట్టాలు చూశాడు, దుఃఖదాయకమైన ఘట్టాలు చూశాడు. అంటే పరిపూర్ణమైన మనిషి. పరిపూర్ణమైన మనిషి అంటే ఎప్పుడైనా సుఖపడినవాడు కాదు, సుఖ దుఃఖాలు 2 అనుభవించిన వాడు. జీవితంలో పరిపక్వత అంటారు, పండడం అంటారు. ఒక చెట్టు కాయ పండినప్పుడు మీరు చూడండి, పిందిగా ఉన్నప్పుడు దానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అప్పుడే రాలిపోవచ్చు. కొంతమంది పిల్లలు కసుకాయలు తినేస్తారు, ఆ పచ్చికాయలు, వాళ్ళకి సరదాగా ఉంటుంది, అయిపోయింది, దాని బతుకు అయిపోయింది. లేదు కొంచెం ఎదగచ్చు, కాయ అవ్వచ్చు. కాస్త కాయ దశలో మామిడికాయను కోసేస్తాం, ఊరగాయ పెట్టుకోవాలి కాదు, పండే వరకు ఆగుతారు. ఆవిడ పండితే ఊరగాయకి పనికిరాదుగా. కానీ అదే ఊరగాయ కాయ కాసే చెట్టును అలా వదిలేస్తే పండుతుంది కూడా. రసాలు అంటారు, రసాలు ఊరగాయ పెట్టుకుంటారు, మామిడి పళ్ళ కింద కూడా తింటారు, పండుతాయి, పండితే బాగానే ఉంటాయి. అంచేత పండనివ్వాలి. పండాలి అంటే కాలం ఆగాలి, వేచి చూడాలి. ఎప్పుడు కాలాన్ని జయించే విధానం ఏమిటి అంటే మౌనంగా వేచి చూడడం, ఏమీ చెయ్యడం కాదు. కాలానికి ప్రతిక్రియ చేయకూడదు. ఏమీ చేయకుండా వేచి చూస్తే కాలం బాగానే ఉంటుంది. వేసవకాలం మధ్యాహ్నం ఎండ మండిపోతూ ఉంటే కాస్త ఇంట్లో లోపల కూర్చుని వేచి చూస్తే సాయంత్రం 5 తర్వాత మీరు కిటికీ తలుపు తీయండి, ఎంత అద్భుతంగా ఉంటుందో, ఎంత గాలి వస్తుంది, ఎంత హాయి. మీరు ఏం చేయక్కర్లా వేరే. ఈ లోపు కంగారు పడిపోయి 6 బయట కూడా ఏసీలు పెట్టేస్తామంటే ఎవడేం చేస్తాడు? ఇంకా ఆ మాత్రం కూడా తట్టుకోలేకపోతే అంత వేడిగా ఉన్నప్పుడు లోపల కూర్చో, ఓ 2 గంటలు వేచి చూడు, కాస్త ఏదైనా పుస్తకం చదువుకోగలిగితే చదువుకో. దానికి ఇబ్బందిగా ఉంటే కళ్ళు మూసుకొని జపం చేసుకో. భగవంతుని జపించే అవకాశం వస్తమానం వస్తుందా? దాంతో అన్నీ మారిపోతాయి, అన్నీ మనకు అనుకూలంగా మారుతాయి. మన చేతిలో ఉన్న పనిది. 5 కాగానే కిటికీ తలుపులు తీస్తే, లేదు సింహద్వారం తలుపులో దొడ్డు తలుపులో తీస్తే బ్రహ్మాండమైన గాలి వస్తుంది, తూర్పు వైపు నుంచి పడమర వైపు నుంచి కూడా. ఆ గాలిని ఆస్వాదించవచ్చునే. కాలాన్ని వేచి చూడడం అంటే అర్థం అది. ఆ వేచి చూడగలిగితే మనకి మంచి ఫలితాలు వస్తాయి. అందుకని 60 అవగానే ఒక పండుగ చేసుకోవడం అనే సంప్రదాయం మనకి ఎందుకు వచ్చింది అంటే, ఈ 60 ఏళ్లలో ఈ ఆడది ఈ మొగాడు ఎవరైనా అన్ని దుఃఖాలు పడ్డారు, అన్ని సుఖాలు అనుభవించారు. తద్వారా ఒక పండు పండినట్టే పండారు. ఇంకా వాళ్ళని ఏ దుఃఖము ఏం చేయలేదు.
అలాగే ఏ సుఖము కూడా వాళ్ళని మురిపింప చేయలేదు. 60 ఏళ్ళు దాటినటువంటి దంపతులను చూడండి, ఇంకా ఏమి ప్రత్యేకమైన సుఖాలు ఏమి అనుభవించాలనుకుంటారు? ఉన్న చోట ప్రశాంతంగా ఉంటే చాలు, ఇలా ప్రాణం వెళ్ళిపోతే చాలు, ఇంకా ఇంతకంటే మార్పులు ఏమొద్దు అనుకుంటారు. ఇలా అనుకోగలిగిన వాళ్ళు ఎవరు? పరిపక్వత చెందిన వాళ్ళు. యువతరం ఇలా అనుకోలేరు. ఏదో పొందాలి, ఏదో చేయాలి, ఏదో చెందాలి, దానికోసం ఎంత ఘర్షణైనా పడాలి అన్న ధోరణిలో ఉంటారు. 60-70 దాటేసరికి ఈ ఘర్షణలు మాకొద్దు, ప్రశాంతంగా వెళ్ళిపోతే చాలు అనే ధోరణికి వస్తారు. అదే తత్వం క్రమంగా నేర్చుకుని 20 వాడు 60లోకి వెళ్ళేసరికి పరిపక్వత చెందాలి. ఇది కావాలని కోరుకోవడం కాదు, ఏది జరిగినా ఒప్పుకునేలా ఉండాలి. యాక్సెప్టెన్స్ యాజ్ ఇట్ ఈజ్ అంటారు. ఉన్నదాన్ని ఉన్నట్టుగా ఒప్పుకోగలగాలి. అది మనకి 60 ఏళ్ల పంచాంగం నేర్పిస్తుంది. అందుకే ఇందులో ఇంకో రహస్యం ఏమిటంటే, దీన్ని 3 20ల కింద విభజించారు. 3 20 60. సరిగ్గా 1వ సంవత్సరం 20వ సంవత్సరం, మళ్ళీ 21వ సంవత్సరం 40వ సంవత్సరం, మళ్ళీ 41వ సంవత్సరం 60వ సంవత్సరం. పేర్లు ఏమిటో గమనిస్తే ఈ ఏర్పాటు చేసినటువంటి ఋషులు ఎంత మహానుభావులు అర్థమవుతుంది. ఈ 3 20ని ఏమన్నారంటే, మొదటి 20 సంవత్సరాలని బ్రాహ్మీ వింశతి అన్నారు. ఇది బ్రహ్మదేవుడికి సంబంధించింది అన్నారు. రెండవ 20 ఉన్నాయే, 21 నుంచి 40, దీన్ని వైష్ణవీ వింశతి అన్నారు. ఇది విష్ణువుకి సంబంధించింది అన్నారు. మూడవ 20 ఉంది కదా, 41 నుంచి 60, దాన్ని రౌద్రీ వింశతి అన్నారు. రుద్రుడికి శివునికి సంబంధించింది అన్నారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు దేనికి ప్రతీకలు? సృష్టి, స్థితి, లయం దానికి ప్రతీకలు. అంచేత సృష్టి జరిగిందంటే ఆ సృష్టి కొనసాగడము ఉంటుంది. స్థితి అది మళ్ళీ వెనక్కి ఉపసంహారం అయిపోవడం కూడా ఉంటుంది. మనం పుట్టాం అంటే బతకడానికి సిద్ధంగా ఉండాలి, బతుకుతున్నామంటే మరణించడానికి సిద్ధంగా ఉండాలి. మనిషి సమస్త దుఃఖాలు సమస్త భయాలు ఎందుకు ఎదుర్కోవలసి వస్తుందంటే మరణానికి సిద్ధంగా లేకపోవడం వల్ల. 60 కాదు, 70 కాదు, 80 కాదు, 90 వచ్చినా కానీ ఇంకా ఏదో చేద్దాం, ఇంకాస్త ఆయుర్దాయం పెంచుకోవాలని చూస్తాడు. పెంచుకుని ఏం చేయాలో ఆలోచించడు ఎవడో కూడా. ఇంకా తలనొప్పి రోగాలు పొందించుకోవడం తప్పితే ఇంట్లో వాళ్ళకి బయట వాళ్ళకి లోకు వేయిపోవడం, చివరికి వీడు పోవట్లేదు ఏమిటని వాళ్ళ నోటే అనిపించుకోవాలా? ఈ లోపల పోతే సరిపోవాలా? ఇంక మనకి వినపడేలా ఒక మాట, వినపడకుండా ఒక మాట, ఇవన్నీ మనం వింటూ ఉండాలి. అవసరమా? ఈ పరిపక్వతను మనిషి సాధించాలి. అందుకోసం బ్రాహ్మీ వింశతి సృష్టి ప్రారంభమైతే, వైష్ణవీ వింశతి సృష్టి కొనసాగడం అయితే 20 ఏళ్ళు, రౌద్రీ వింశతిలో సృష్టి ముగించడం ఉంటుంది. జీవితమేనా అంతే. సరిగ్గా సంవత్సరాల పేర్లు గమనించండి, ఆ పెట్టిన వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అర్థమవుతుంది. మొదటి 20 సంవత్సరాల్లో మొదటి సంవత్సరం ఏమిటంటే ప్రభవ. ప్రభవ అంటే పుట్టడం, ప్రభవించాడు అంటారు. ప్రభవించడం అంటే పుట్టడం. సరిగ్గా 20వ సంవత్సరం వ్యయ. వ్యయ అంటే ఖర్చు అయిపోవడం. అంటే పుట్టిన ప్రతివాడు ఖర్చు అయిపోతాడు. సిద్ధంగా ఉండి ఇది నేర్చుకో. ముందు 20 ఏళ్లలో నేర్చుకోవలసింది ఏమిటంటే, నువ్వు ఎన్ని గంతులు వేసినా ఎంత అభివృద్ధి సాధించినా పోతావు. దానికి సిద్ధంగా ఉండు. దానికి స్వాగతం చెప్పక్కర్లేదు, ఎదురు చూడక్కర్లేదు, సిద్ధంగా ఉంటే చాలు. గాలి వీస్తుంటే మనం చేయాల్సిన పని ఏమిటి? గాలి ఆస్వాదించడానికి సిద్ధంగా ఉంటే చాలు. దానికి ఎలా చేతులు చాపకూడదు, కొంత గాలి ఆగిపోతుంది. అలాగే లేచి నిలబడొద్దు, పరిస్థితి దెబ్బతింటుంది. ఎలా ఉన్నావో అలాగే ఉండు, హాయిగా ఉండు, దానికి సిద్ధంగా ఉండద్ది. ఆ సిద్ధంగా ఉండడమే జీవితంలో చాలా విజయాలు సాధించేలా చేస్తుంది. అందుకోసం మొదటి 20 గమనిస్తే ప్రభవ వ్యయ అంటే పుట్టిన ప్రతివాడు పోతాడు. అది పుట్టింది అంటే వ్యయం అయిపోతుంది, తప్పదది. రెండవ 20 గమనించండి, వైష్ణవీ వింశతి 21-40 సంవత్సరాలు. వ్యయ తర్వాత సరిగ్గా సర్వజిత్ సంవత్సరం వస్తుంది. 21వ సంవత్సరం పేరు సర్వజిత్, 40వ సంవత్సరం పేరు పరాభవ. ఎంత ఆశ్చర్యం! ఇది స్థితి. జీవితం నడిచే స్థితి ఎలా ఉంటుందంటే సర్వజిత్. నువ్వు అందరినీ జయిస్తావు, అన్ని పోటీల్లో నెగ్గుతావు, పోటీ పరీక్షలు నెగ్గుతావు, ఐఐటిలో ర్యాంకు సాధిస్తావు, బ్రహ్మాండంగా చదువుకుంటావు, అక్కడ కూడా మంచి ప్రథమ స్థానం పొందుతావు, మంచి సంబంధం వస్తుంది, ఆవిడో 2 లక్షలు నువ్వో 2 లక్షలు, బ్రహ్మాండంగా సంపాదిస్తారు, ప్యాకేజీ కింద లీకేజీ చాలా ఉంటుంది. ఇదే సర్వజిత్. అప్పటికి ఎలా ఉంటాడు ఈ అమ్మాయి కానీ అబ్బాయి కానీ? నేను టాప్ ర్యాంక్ టాప్ ర్యాంక్ టాప్ ర్యాంక్ అంటాడు.
అప్పుడు తగులుతుందో దెబ్బ. ఇద్దరి మధ్య గొడవ రావడమో, వీళ్ళ పిల్లలు వీళ్ళకి వ్యతిరేకంగా మారడమో, వీళ్ళు ఏదైనా పెట్టకుండా పెట్టుబడి పెడితే మొత్తం దెబ్బ అయిపోవడమో వస్తుంది. అదే పరాభవ అంటే. అప్పుడు ఈయనకి ఏమనిపిస్తుంది, నేను ఎల్కేజీలో ర్యాంకు, 10th క్లాసులో ర్యాంకు, ఐఐటీలో ర్యాంకు, ఇక్కడ మాత్రం నాకు ఇలా ఎందుకు జరిగింది? ఆ ర్యాంక్ వేరు, ఈ ట్యాంక్ వేరు. నువ్వు అందరినీ గెలిచినంత మాత్రం నువ్వు అన్నిట్లోనూ గెలుస్తావని ఏం లేదు ఇక్కడ. అంచేత ఎంత జయం పొందినవాడైనా సరే పరాభవానికి సిద్ధంగా ఉండాలి, మనం గమనించాలి. అప్పుడు జీవితంలో పరిపక్వతను సాధించగలుగుతాం. సర్వజిత్ అనే సంవత్సరం 21 అయితే పరాభవ అనే సంవత్సరం 40. 2వ వింశతిలో 2వ 20లో మనం జాగ్రత్త ఎక్కడ పడాలి అంటే, జీవితం గడుస్తున్నప్పుడు ఎప్పుడు జయించడానికి ఎలా సిద్ధంగా ఉన్నామో ఓడిపోవడానికి కూడా అలాగే సిద్ధంగా ఉండాలి. ఎన్నికల వాతావరణంలో ఈ మాట చెప్పుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది. పోటీ చేసిన వాళ్ళందరూ నెగ్గాలి అంటే సాధ్యమయ్యే విషయం కాదు. ఇది ఒక్కో నియోజకవర్గంలో మనం చూస్తాం. రేపు ఓటు వేసేటప్పుడు అక్కడ చాలా గుర్తులు కనపడతాయి, దేనికి చేయాలో కూడా తెలియచేవారు. ఇదివరకు మా చిన్నతనంలో ఏదో కాగితం మీద 4, 5 ఉండేవి. మరి పార్లమెంట్ కంటే ఎవరు పోటీ చేసేవారు కాదు, ఏవో 3, 4 ఉండేవారు, తేలిగ్గానే వేసేవాళ్ళ ఓటు. ఇప్పుడు అలా కాదు, ప్రతి దానికి పంచాయతీ సర్పంచ్ దగ్గర నుంచి ప్రధానమంత్రి వరకు ఒక 150 మంది పోటీ చేస్తారు. అందరి దగ్గర డబ్బులు బాగా ఉన్నాయి, డిపాజిట్లు కట్టేయడం పోతే పోయిందండి. దీనివల్ల మనకు వచ్చే ఇబ్బంది ఏమిటి, ప్రభుత్వానికి వచ్చే ఇబ్బంది ఏమిటంటే నిర్వహణ కష్టం. ఇంతంత పొడుగు వెయ్యాలి. ఇవన్నీ కదిపిన కొద్దీ వస్తూ ఉంటే చివరికి అసలు మనకు కావలసిన గుర్తు ఎక్కడుందో దొరకదు. ఇంట్లో చూడండి, వస్తువులు బాగా బీరువా నిండా పేరుకుపోయాయి అనుకో, అసలు వస్తువు ఎక్కడ పెట్టామో కనపడదు. అంచేత వస్తువులు తక్కువగానే ఉండాలి. మనకి బీరువా తాళాలు సహా అన్నీ కనపడాలి అంటే అది పెట్టే చోటు స్పష్టంగా ఉండాలి. అక్కడ ఎందుకంటే దానిలో 16 వస్తువుల మధ్యలో పారేసాక అది ఎలా కనపడుతుంది? ఇప్పుడు వస్తువు కనపడపోవడానికి వస్తువు లోపం కాదు, ఇన్ని వస్తువుల మధ్యలో పెట్టడం కారణం. ఆ వస్తువులు అక్కడ 16 లేకుండా 3, 4 ఉండుంటే హాయిగా ఉండేది, ఇబ్బంది ఏం లేకుండా. అంచేత తగ్గించుకోవాలి భారాన్ని. అలాగే జీవితంలో మనం ఎన్నింట్లో గెలిచినా సర్వజిత్, పరాభవం ఖాయం. పరాభవానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఎన్నికలే కాదు, పరీక్షలు కూడా అంతే. పరీక్షలు కూడా చాలామంది విద్యార్థులు రాశారు కదా, పూర్తిగా విఫలం కావడం అనేది వేళ చాలా తక్కువ. పరీక్ష తప్పిన విద్యార్థులు తక్కువ, కానీ అనుకున్న మార్కులు చాలామందికి రావు. అందుకని ఎన్నింట్లో మనం జయం పొందినా సరే పరాభవానికి సిద్ధంగా ఉండాలి. 2వ 20 మనకు అదే నేర్పుతుంది. ప్రభవ వ్యయ, పుట్టావు కాబట్టి పోవడానికి సిద్ధంగా ఉండు. సర్వజిత్ పరాభవ అంటే ఎన్ని రంగాల్లో జయించినా సరే, ఎంతమందిని జయించినా సరే ఓటమికి కూడా సిద్ధంగా ఉండాలి. ఇక 3వది చూడండి, విచిత్రమైనది. 41, 60. 41 ప్లవంగనామ సంవత్సరం, 60 చిట్ట చివరిది అక్షయనామ సంవత్సరం. ప్లవంగం అంటే ప్లవం గచ్చతీతి ప్లవంగ, కోతి గంతులు వేస్తుంది. ఎన్నో గంతులు వేస్తాం మనం, ఉద్యోగాలు చేస్తాం, మానేస్తాం, సొంత వ్యాపారం పెడతాం, మధ్యలో సినిమాలు తీస్తాం, నాటకాలు వేస్తాం, రకరకాలు చేస్తాం, రాజకీయాల్లో చేరతాం. అది బాగోలేదు వచ్చి రియల్ ఎస్టేట్ చేస్తాం, రియల్ ఎస్టేట్ చేసి ఇంకో ఫైన్ ఎస్టేట్ ఏదో కొంటాం. ఇక్కడ అన్ని రకరకాలు చేస్తాం. అన్నీ దెబ్బలు తిని 40 ఏళ్ళు దాటేసరికి మనిషి బొప్పు కట్టేసి ఇంకేం వద్దనే స్థితికి వస్తాడు. 40 ఏళ్ల వరకు ఈ విన్యాసాలు, ఈ కోతిగంతులు అంటారు వీటిని. ప్లవంగా అంటే అదే 41. నువ్వెన్ని కోతి గంతులు వేసినా, జీవితంలో ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని పదవులు నిన్ను వరించినా, ఎన్ని పదవుల వెనకాల నువ్వు పడినా, ఎన్ని రకాల భోగాలు అనుభవించినా, చివరికి అక్షయనామ సంవత్సరం, అక్షయమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని పొందే వరకు ఇవన్నీ దండగే, అక్షయంలో కలవలసిందే. అక్షయంబుగ కాశి లోపల అన్నపూర్ణ భవానివై, సాక్షి గణపతి కన్న తల్లివి సద్గుణావతి శాంభవి అని అమ్మవారి స్తోత్రంలో చెబుతారు. శ్రీగిరి భ్రమరాంబిక. అక్షయంబుగ కాశి లోపల అన్నపూర్ణ భవానివై, అన్నపూర్ణాదేవి అన్నం వడ్డిస్తుంటే అది అక్షయ పాత్ర, అందులో అయిపోవడం అనేది ఉండదు. మన జీవితంలో ప్రతిదీ క్షయమే, అందుకే క్షయనామ సంవత్సరం కూడా ఉంది. చివర మాత్రం 60వ అక్షయ అని పెట్టారు. అంటే నువ్వెన్ని ప్లవంగం, జీవితంలో కోతిగంతులు ఎన్ని వేసినా చివరికి అక్షయమైన ఆత్మజ్ఞానంతో పరమాత్మలో కలిసే వరకు ఈ గంతులు నడుస్తూనే ఉంటాయి. ఈ గంతుల్ని నమ్మవద్దు అని ఈ 3 20ల ద్వారా మనకి 60 సంవత్సరాల జ్ఞానాన్ని మన ఋషులు అందించారు. 1 ప్రభవ వ్యయ, మొదటి 20. పుట్టాము అంటే పోతాం, ఈ నమ్మకం ఖచ్చితంగా ఉంటే భయపడం.
రెండోది సర్వజిత్ పరాభవ. మనం ఎన్ని విజయాలు పొందినా సరే ఓటమి కూడా ఖాయంగానే ఉంటూ దానికి సిద్ధంగా ఉండాలి. ఓటమి లేకుండా ఉండడం ఎలా అనొద్దు, ఓటమి తట్టుకోవడం ఎలా అని అడగాలి. అంతే. ఓటమి తట్టుకోవడం ఎలాగా? ప్రతి ఓటమి కూడా మనకు ఒక అనుభవాన్ని ఇస్తుంది ఖచ్చితంగా. తర్వాత గెలవడానికి అది సహకరించవచ్చు. లేదు ఈ 2 సార్లు 3 సార్లు ఓడిపోవడం వల్ల, జీవితంలో కొన్ని దెబ్బలు తినడం వల్ల ఇంకా వ్యాపారం మనకు వద్దు అనిపించవచ్చు. అది కూడా ఒక మంచి విషయమే కదా. వద్దనే నిర్ణయానికి వచ్చేసాం కదా. అలాగే చివర ఎన్ని గంతులు వేసినా, రకరకాల ఉద్యోగాలు మారినా, పరిస్థితులు మారినా, వ్యాపారాలు మారినా, చివరికి కర్మ కొద్దీ సంసారాలే మార్చేసినా, ఎన్ని గంతులు వేసినా చివరికి ఏమర్థం అవుతుంది? పార్థనయం 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 అని అర్థం అవుతుంది. అప్పుడే మనిషి తెలుసుకుని అక్షయంబుకు కాశీ లోపల అక్షయమైన ఆత్మజ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేస్తాడు. ఇది 60 సంవత్సరాల్లో ఉండే